Greetings to you all in Jesus' precious name and mighty name. అమెరికా దేశం చాలా సుందరమైనటువంటి దేశం. 50 రాష్ట్రాలు కలిగిన అమెరికా దేశం ఈరోజు ఎంతో కలవరంతో ఉంది. ఎందుకనంటే సదర్న్ పార్ట్లో ఉన్నటువంటి కాలిఫోర్నియా అనేటువంటిది అతి సుందరమైనటువంటి స్టేట్గా అందరూ భావిస్తుంటారు. మనము క్యాలెండర్స్లోనూ వాల్ పేపర్స్లోనూ అద్భుతమైన సీనరీస్ మనం చూస్తాం. ఎక్కడో తెలుసా? అవి సదర్న్ పార్ట్లో ఉన్నటువంటి కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా సుందరంగా ఉంటాయి. కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా మాడి మసేని పరిస్థితి, నిజంగా బూడిద మాత్రమే, యాషెస్ మాత్రమే మిగిలిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎంత భయంకరమైనటువంటి కార్యం అంటే ఎప్పుడు కూడా ఊహించలేదండి. అమెరికన్స్ ఎప్పుడు ఊహించలేదు ప్రపంచవ్యాప్తంగా ఎంత కాస్ట్లీయెస్ట్ డిజాస్టర్ జరుగుతుందని ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ రోజున అందరూ చెప్తున్నారంటే దిస్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ డిజాస్టర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఖరీదైనటువంటి ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి విపత్తు అని మాట్లాడుతున్నారు. ఎన్నో ఇల్లులు దగ్ధం అయిపోయినాయి. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే అనేక మంది ధనవంతుల ఇల్లు అండి, కోట్లకు పడగలెత్తినటువంటి వారి ఇల్లు దగ్ధం అయిపోయినాయి. చిన్నప్పుడు నేను అగ్ని ప్రమాదాలు గమనిస్తున్నటువంటి వాడిని. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఎవరికి సంబంధించాయి అంటే పేదవారి ఇళ్లల్లో, ఆ తర్వాత తాటేకిల్లు, ఆ తర్వాత గడ్డిల్లు, ఇలాంటి పేదవారి ఇంట్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో బాధపడేటువంటి వారు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు పేదవారి ఇంట్లో కాదండి, ధనికుల ఇల్లు కాలిపోయినాయి. అమెరికాను మనం ఆలోచన చేస్తున్నప్పుడు లాస్ ఏంజల్స్ అనేటువంటి ఆ పట్టణం చాలా ఖరీదైనటువంటి పట్టణము, చాలా సంపన్నున్నటువంటి పట్టణం. హాలీవుడ్లో ఉన్నటువంటి గొప్ప యాక్టర్స్, సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ లాస్ ఏంజల్స్లో వారు నివాసం ఉంటారు. వారిలో ధనికులు, మల్టీ మిలియనర్స్, ఆ తర్వాత కంపెనీ సీఈఓలు, ఆ తర్వాత ఉన్నతమైనటువంటి డైరెక్టర్స్ లాంటి వాళ్ళు అందరూ కూడా అక్కడే నివసిస్తారు. ఇప్పుడు ఆ ప్రాంతానికే కారు చిచ్చు వచ్చిందండి. ఆ వైల్డ్ ఫైర్ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చిందో వారందరి ఇళ్ళలన్నీ కూడా దగ్ధం అయిపోయినాయి. యుఎస్ గవర్నమెంట్ చెప్పింది అర్జెంటుగా మీరు ఇళ్ళని ఖాళీ చేసి బయటకు పారిపోండి, బయటకు వెళ్ళిపోండి అని చెప్తున్నప్పుడు కార్లు తీసుకున్నారు. అవి చాలా లగ్జీరియస్ కార్స్. అందులో ల్యాంబోర్గినీస్ ఉన్నాయి, ఫెరారీస్ ఉన్నాయి, మెర్సిడీస్ బెంచ్. ఈ కార్లు వేసుకుని వెళ్ళిపోతా ఉన్నప్పుడు వెనకాల వస్తున్న ఆ కారు చిచ్చు, ఆ వైల్డ్ ఫైర్ ఈ యొక్క కార్లు వేగం కంటే వేగంగా వస్తుందండి. మీరు నమ్ముతారా? 120 కిలోమీటర్ స్పీడ్లో ఆ విండ్స్ ఎప్పుడైతే భయంకరమైన అగ్నిని మోసుకొస్తా ఉన్నాయో కార్లు అక్కడే విడిచిపెట్టేశారండి. విడిచిపెట్టి వారు పరిగెత్తుకుంటూ పారిపోయారు. ఆ టైంలో ఆ కార్లు దగ్ధం అయిపోయినాయి. ఆ తర్వాత బుల్డోజర్స్, ఆ రోలర్స్ తీసుకొచ్చి ఆ కార్లన్నీ కూడా ఒక ప్రాంతానికి తీసుకెళ్తున్నప్పుడు అందులోని స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా, టైర్లు, స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా విడిపోతూ ఉన్నప్పుడు ఎంత బాధాకరం, ఎంత భయానకమైనటువంటి సంఘటన. లగ్జీరియస్ కార్స్, ₹1,00,00,000 కలిగిన ఆ కార్స్ అన్ని రోజున అవన్నీ కూడా కాలి మసైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఈ రోజున ఇంత పరిస్థితి మనం ఎప్పుడైనా ఊహించామా? వాస్తవానికి శీతాకాలం అండి. శీతాకాలంలో ఎటువంటి పరిస్థితి ఎప్పుడు అమెరికాలో రాదు. శీతాకాలంలో ఒక సదర్న్ పార్ట్లో ఏదో ఉంటే నార్త్ పార్ట్లో, సౌత్ పార్ట్లో భయంకరమైనటువంటి మంచు తుఫాన్లు కురుస్తూ ఉన్నాయి. అమెరికాలోనే ఒక చోటేమో అగ్ని ద్వారా భయంకరమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. అనేక ఇల్లులు కాలిపోతా ఉన్నాయి, అనేక మంది మనుషులు చచ్చిపోతున్నారు, కొన్ని లక్షల కోట్ల డాలర్లు నష్టం వాటిల్ని ఆల్రెడీ. ఒకవైపు చూస్తుంటే నిజంగా మంచు తుఫాన్లు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపరిస్తున్నాయి? 2020 సంవత్సరంలో భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన రెండోసారి లోకానికి వస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నట్లుగా మనకు అనిపిస్తున్నట్లేదా? హాలీవుడ్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతని పేరు స్టీఫెన్ పిల్స్బర్గ్. అతను ఎలాంటి మూవీస్ తీస్తాడంటే ఈ వైల్డ్ ఫైర్ గురించి, ఆ తర్వాత సునామీల గురించి, డిజాస్టర్స్ గురించి అద్భుతంగా గ్రాఫిక్స్తో అద్భుతమైన సినిమాలు అతను తీస్తాడు. కానీ ఈ యొక్క స్థితి చూస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క లాస్ ఏంజల్స్లో పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా గ్రాఫిక్స్కి తలపించినట్లుగానే ఈరోజు పరిస్థితి కనబడుతూ ఉంది. విచారం ఏంటంటే స్టీఫెన్ పిల్స్బర్గ్ యొక్క ఇల్లు కూడా కాలిపోయిందండి. ఆ లాస్ ఏంజల్స్లో ఉన్న స్టీఫెన్ పిల్స్బర్గ్ యొక్క ఇల్లు కూడా కాలిపోయింది. అతని యొక్క ఇంటి ఖరీదు సుమారుగా $8 మిలియన్. అదంతా కూడా బూడిదైపోయింది. ఇలా అనేక మంది సెలబ్రిటీస్ రోజున తలలు పట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. బయటకు వచ్చి ఆ వీడియోస్లో వాళ్ళ ఇల్లు కాలిపోవడం చూస్తున్నప్పుడు ఎంతో కాలంగా ఎంతో ఆస్తిని వారు సంపాదించారు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి విలువైనటువంటి వస్తువులు ఆ ఇంట్లో పెట్టుకున్నారు. ఈరోజు ఆ విలువైన వస్తువులన్నీ కూడా కాలిపోయినాయి. చాలా భయంకరమైన సంఘటన చోటు చేసుకుంటా ఉంది. ఎందుకు అసలు ఈ యొక్క వైల్డ్ ఫైర్ ఎందుకు ఆ యొక్క లాస్ ఏంజల్స్ని చుట్టుముట్టిందంటే చాలా రకాలైనటువంటి కారణాలు చెప్తున్నారు. ఈ వైల్డ్ ఫైర్ ద్వారా లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతాల్లో సుమారుగా 11 నుంచి 20 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా 35,000 ఎకరాలు కాలి బూడిదైని 4.15 లక్షల కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లుగా
చెప్తా ఉన్నారు. అమెరికా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇంత భయంకరమైన ఆస్తి నష్టం, ఇంత భయంకరమైన కాస్ట్లీయెస్ట్ డిజాస్టర్ ఎప్పుడు జరగలేదట. అగ్ని ప్రమాదాలు చాలా జరిగినాయి, కానీ ఇదే కాస్ట్లీయెస్ట్ ఫైర్ యాక్సిడెంట్ అని అనేక మంది చెబుతూ ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఎందుకు ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎందుకు ఈ యొక్క వైల్డ్ ఫైర్ ఎందుకు లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాను చుట్టుముట్టిందని ఆలోచన చేస్తే కొన్ని కారణాలు ఉన్నాయండి. వాస్తవానికి అమెరికా అనేటువంటి చాలా పెద్ద దేశం అండి. అనేకమైనటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్ మరొక ప్రాంతంలో ఉండదు. ఒక దేశం అయినప్పటికీ కూడా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణం చేయాలంటే సుమారుగా 6-7 గంటలు ఫ్లైట్ ప్రయాణం పడుతుంది. చాలా విస్తారమైనటువంటి భూభాగం అమెరికాకు ఉంటుంది. వాస్తవానికి కాలిఫోర్నియా అనేటువంటి ఈ ప్రాంతం సదరన్ పార్ట్లో ఉంది. సదరన్ పార్ట్ ఎలా ఉంటుందంటే వాస్తవానికి అదంతా కూడా ఎక్కువగా గ్రీనరీ ఎక్కువ ఉంటా ఉంటుంది. ఆ ప్రాంతం అంతా గ్రీనరీ ఉంటుంది. ఎక్కువగా ఎత్తైనటువంటి భవనాలు అక్కడ కనిపించవు. ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ ఆ బిజినెస్ సెంట్రిక్ ప్లేసెస్ కాదు, ఎక్కువగా సైట్ సీయింగ్కి, ఆ తర్వాత ఎక్కువ మంది అక్కడ హాలిడే స్పాట్గా ఈ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఎక్కువగా కనపడుతుంది. అందుని బట్టే సినిమా యాక్టర్లు అందరూ కూడా అక్కడే నివసించడానికి ఇష్టపడతారు. హాలీవుడ్ అనేటువంటిది అక్కడే ఉంది. అందులో ఉన్నటువంటి పారామౌంట్ కావచ్చు, సోనీ కావచ్చు, ఆ తర్వాత యూనివర్సల్ స్టూడియోస్, డిస్నీ వరల్డ్, ఇవన్నీ కూడా అక్కడే ఉంచడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతం చాలా పచ్చగా ఉంటుంది, ఆ ప్రాంతం చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వాస్తవానికి ఏం జరిగిందంటే గతించి 20 సంవత్సరాలుగా దాని క్లైమేటిక్ కండిషన్ చూస్తూ ఉన్నప్పుడు ఈ సదరన్ పార్ట్లో కాలిఫోర్నియా ఈ ప్రాంతాల్లో వర్షాలు కురవట్లేదు. 2022 సంవత్సరాల్లో ఆ ప్రాంతం అంతా కూడా చక్కటి గడ్డి మొలవటం, ఆ తర్వాత పచ్చగా చెట్లు రావటం, ఇవంతా కూడా అద్భుతంగా, అవన్నీ కూడా వర్షం ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మారింది. మారిన తర్వాత ఏం జరిగిందంటే మరలా ఆ ప్రాంతంలో ఆ గడ్డి అంతా డ్రై అయిపోవటం, ఆ తర్వాత వాతావరణంలో తేమ లేకపోవటం వల్ల ఆ ప్రాంతాల్లో భయంకరమైన విండ్, దానికి కారణం ఏంటంటే శాంటా అనేటువంటి విండ్స్ ఈ టైంలో వస్తాయండి, శీతాకాలంలో వస్తాయి. అవి గంటకు 120 కిలోమీటర్ స్పీడ్లో, 140 కిలోమీటర్ స్పీడ్లో ఎప్పుడైతే ఆ విండ్ వస్తూ ఉంటుందో ఏం జరుగుతుంది, ఎండిపోయిన గడ్డి, ఆ తర్వాత వాతావరణంలో తేమ లేదు, అంటే చల్లదనం లేదు, చాలా భయంకరమైన వేడి ఉంది. ఆ తర్వాత ఈ విండ్, ఈ మూడు ఎప్పుడైతే కలిసినాయో చెట్టుకు మధ్య ఫ్రిక్షన్ ద్వారా మంటలు ఎప్పుడైతే ఎగిసిపోయినాయండి, ఆ ఎగిసినటువంటి మంటలకు ఎప్పుడైతే గాలి యాడ్ అయిందో, ఆ విండ్ ఎప్పుడైతే యాడ్ అయిందో మొత్తం ఆ ప్రాంతాన్నంతా కూడా అగ్ని, ఆ ప్రాంతాన్నంతా కూడా చుట్టుముట్టినట్లుగా, ఇంత భయంకర నష్టం జరిగినట్లుగా ఈ రోజున చాలా మంది ప్రకృతి సంబంధమైన శాస్త్రవేత్తలు తెలియజేస్తా ఉన్నారు. రెండోదిగా ఈ యొక్క మంటలు చెలరేగడానికి కారణం ఏంటని ఆలోచన చేస్తున్నప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు ఏంటంటే వాస్తవానికి ఆ యొక్క ఇళ్ల మధ్యలో చాలా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వైర్స్ ఏదైతే ఉన్నాయో అవి కింద పట్టడం ద్వారా, దాని నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ ద్వారా ఈ మంటలు వచ్చినాయి అని ఆ కారణాలుగా చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఎంత భారీ నష్టం జరిగింది. మూడవదిగా ఇంకా చెప్పాలంటే చాలా కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఆ మంటలు పుట్టించారని చాలా కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి. ఏదైనప్పటికీ నష్టం జరిగిపోయిందండి. వాస్తవానికి ప్రకృతి కన్నెర చేసింది భయంకరమైన రీతిలో. ఆ ప్రాంతం అంతా కూడా ఎర్రగా మారిపోయింది. సముద్రానికి దగ్గరగా ఉంటుంది, చాలా సస్యశ్యామలం ఉండే ఆ ప్రాంతం ఈ రోజున ఎడారి వలె ఒక యాషెస్ మాత్రమే కనబడతా ఉంది. అమెరికా ప్రెసిడెంట్ కూడా ఈరోజు తల్ల పట్టుకుంటా ఉన్నాడు, ఎందుకు ఇలా జరిగింది, మేమేం చేయలేకపోయినటువంటి ఆ యొక్క ఆత్మన్యూన్యత భావము ఆ యొక్క ప్రెసిడెంట్లో కూడా కనపడటం చాలా విచిత్రంగా ఉంది. మనిషి తన జీవితంలో తన జ్ఞానం మీద ఆధారపడుతూ అసలు దేవుడే లేడు, మా జ్ఞానమే, మా శక్తి, మా యుక్తి, మా ధనం అని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం. దేవుడే లేడు అనేటువంటి వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. సైన్స్ని నమ్మేటువంటి వారు రోజు రోజుకి పెరుగుతున్నారు. అందుని బట్టి ప్రకృతిలో ఈ భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రకృతిని సరిగ్గా ప్రిజర్వ్ చేయకపోవడం ద్వారా, ఈ రేడియేషన్ ద్వారా, ఆ తర్వాత యాటమిక్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా ఎక్కువగా మనిషి బాంబులను తయారు చేసుకోవటం, యాటమిక్ ఎనర్జీ కొరకు ప్రయాసపడటం, యుద్ధాల కొరకు ఎక్కువగా ప్రయాసపడటం ద్వారా వాతావరణంలో మార్పులు వచ్చేస్తున్నాయి. సకాలంలో కురవాల్సిన వర్షాలు సకాలంలో కురవట్లేదు. వాస్తవానికి శీతాకాలం అండి, శీతాకాలం చాలా చలిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఏ ఒక్కరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న రీతిని బట్టి ఇలాంటి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తా ఉన్నప్పుడు టిబెట్, నేపాల్ అనే ప్రాంతాల్లో భయంకరమైన భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆ తర్వాత గల్ఫ్ ప్రాంతాల్లో భయంకరమైన వరదలు, ఆ తర్వాత అమెరికాలో ఒక నార్త్ పార్ట్లో భయంకరమైనటువంటి మంచు తుఫాన్లు చెలరేగుతున్నాయి. సదర్న్ పార్ట్లో అంటే కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఈ ప్రాంతాల్లో భయంకరమైన రీతిలో ఈ వైల్డ్ ఫైర్ అనేటువంటి చెలరేగటం. ఆ తర్వాత ఇంకా చూస్తా ఉన్న మనుషుల్లో ప్రేమ చల్లారిపోవటం, భయంకర హత్యలు, భయంకరమైన మారణ హోమాలు. ఇంకా ఆలోచన చేస్తే నేనే దేవుని అని చెప్పుకునేటువంటి వారు పెరిగిపోవటం,
అంత మాత్రమే కాకుండా భయంకరమైన రీతిలో అపోస్టసీ జరగటం, నా నామం పేట అనేక మంది వచ్చి మిమ్మల్ని మోసగిస్తారని యేసుప్రభు వారు చెప్పినటువంటి రాకడ గుర్తులు, గొర్రెతోలు కప్పుకున్న తోడేల మీద దగ్గరికి వస్తారు అని చెప్పి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. నాకు అనిపిస్తూ ఉంది ఈ సంఘటనలన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండోసారి లోకానికి ఆయన అతి సమీపంగా వస్తున్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమవుతోంది. యేసుక్రీస్తు ప్రభు రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తినటువంటి సెలబ్రిటీస్, మా జీవితానికి ఏంటి, డబ్బు ఉంది మా దగ్గర, పలుకుబడి ఉంది, ఇంకా మాకు ఏది తక్కువ అని చెప్పి దేవుని మీద విర్రవీగుతున్నటువంటి ఆ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారి గృహాలు కాలిపోవటం, వారి ఆస్తి నష్టపోవటం ఈరోజు ఎంతగానో విచారాన్ని, సంచలనాల్ని రేకెత్తేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ధనికులుగా ఉన్నటువంటి అనేక మంది ఈ రోజున వారి గృహాలు కాలిపోయి ఈ రోజున రోడ్డును పడిపోయారండి. 12 లక్షల కోట్ల నష్టం వాటిల్దని సో వారు చెబుతా ఉన్నారు. ఆ తర్వాత కోట్ల రూపాయల కార్లు, ఆ తర్వాత వారి తోటలు, వారి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, వారి ఇంట్లో ఉన్న కాస్ట్లీ వస్తువులన్నీ కూడా కాలిపోవటం. ఇంకా మనం చెప్పాలంటే మెల్ గిబ్సన్ అనే వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. ఆ మెల్ గిబ్సన్ యొక్క ఇల్లు కూడా కాలిపోవడం. మెల్ గిబ్సన్ ఎవరంటే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాని తీసినటువంటి వాడు, గ్లాడియేటర్ సినిమాలు తీసినటువంటి వాడు, ఇలాంటి గొప్ప డైరెక్టరు, అతని ఇల్లు కాలిపోవటం. ఆ తర్వాత మన భారతదేశానికి సంబంధించిన ప్రియాంక చోప్రా అనేటువంటి ఒక సెలబ్రిటీ, ఒక సినిమా యాక్టర్, ఆమె ఇల్లు కూడా ఆ ప్రాంతంలో కాలిపోయిందని చెబుతున్నారు. ఆ తర్వాత ట్రంప్ కొడుకు యొక్క నివాసం కూడా కాలిపోయిందని, బ్రిటన్ యువరాజు, నిజంగా వీళ్ళందరూ కూడా కోట్లకు పడగలెత్తినటువంటి వారి గృహాలు కాలిపోయినట్లుగా, జో బైడెన్ కుమారుడు అంటే అమెరికాని పరిపాలన చేసినటువంటి బైడెన్ యొక్క కుమారుడు యొక్క హంటర్ బైడెన్ యొక్క ఇల్లు కూడా కాలిపోయింది. ఇలా చెప్పుకోవాలంటే 16 ఫేమస్ సెలబ్రిటీస్ యొక్క ఇల్లు కాలిపోయినాయి. వారందరూ కూడా ఈ రోజున రోడ్డు మీద ఉన్నారు. వారి ఇల్లు కాలిపోతుంటే వారందరూ కూడా టీవీల్లోనూ ఇంటర్నెట్లోనూ వారు చూస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన వచ్చే టైంలో జరిగేటువంటి రాకడ సంభవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అమెరికా ఎప్పుడు ఊహించలేదు ఇలాంటి కార్యం జరుగుతుందని, ఊహించలేదు. ఎందుకు అమెరికా ఇంత జ్ఞానం వారికి ఉన్నప్పటికీ, ఇంత టెక్నాలజీ వారికి ఉన్నప్పటికీ ఎందుకు ఆ మంటలను ఆర్పలేకపోతున్నారు? ఎందుకు ఆ మంటలను తగ్గించలేకపోతున్నారు? ఎందుకు ఇంత ఆస్తి నష్టం జరుగుతున్నా సరే వారు ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న అందరి మధ్యలో తలెత్తా ఉంది. నేను ఒక మాట అని చెప్పిన, సృష్టికర్త మీద ఏ వ్యక్తి అయితే తిరుగుబాటు చేస్తారో, ఏ సమాజం అయితే సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తుంటారో, దేవుడు లేదని మాట్లాడుతుంటారో, వారి జీవితాల్లో దేవుని ఉగ్రత దిగొస్తే మనం ఏ పాటి వారం? మనం ఇంతలో కనబడి అంతలో మామైపోయి నీటి ఆవిడ బ్రతుకులే. కాబట్టి ఈ రోజున మానవుడు ఏనాడు కూడా దేవుని బీట్అవుట్ చేయలేడు. దేవుని మీద తిరుగుబాటు చేసే మానవ సమాజం బ్రతకలేదు. సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 20,000 ఇళ్ళు దగ్ధం అయిపోయినాయండి. భయంకరమైన ఆస్తి నష్టం జరిగింది. ఒక్క విషయం మనం తెలుసుకోవాలి, అదేంటే మొదట 10 ఎకరాల్లో రాజుకున్నటువంటి ఈ మంట, ఈ యొక్క వైల్డ్ ఫైర్ ఏదైతే ఉందో అది 3,000 ఎకరాలకు వ్యాపించడం. నిజంగా 1,80,000 మంది ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం, 40 కిలోమీటర్లు వ్యాపించిందండి. నిజంగా ఈ యొక్క అత్యంత ఖరీదైన అగ్ని ప్రమాదంగా ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం కలుగు చేస్తుంది. ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుని మీద మనం తిరుగుబాటు చేయకూడదు. చరిత్రలో చాలా అంశాలు ఉన్నాయి. దేవుని కాదని తిరుగుబాటు చేసినటువంటి వారు ఏనాడు కూడా వర్ధిల్లేదు. బైబిల్ గ్రంథంలో బాబేల్ గోపురం అనేటువంటి ఒక గోపురాన్ని కడుతున్నారండి. నిమ్రోద్ అనేటువంటి వ్యక్తి, అతని యొక్క అనుచర బృందం అంతా కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ మనందరూ ఒకే చోట ఉందాం, మనందరూ కూడా ఒకే చోట ఉందాం, దేవుని మీద తిరుగుబాటుతో ఆకాశాన్ని అంటేటువంటి గొప్ప కట్టడాన్ని కడదామని చెప్పి బాబేల్ అనేటువంటి గోపురాన్ని కడుతూ ఉన్నారు. ఆది కాండంలో ఆ యొక్క చరిత్ర మీరు చూస్తారు. చక్కగా కట్టేస్తున్నారు. ఆకాశాన్ని అంటేటువంటి గొప్ప కట్టడాన్ని కడతా ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. మనుషులారా, మీ జీవం ఏపాటిది? మీరు ఇంతలో కనబడి అంతలో మామైపోయి నీటి ఆవిని బ్రతుకులు మీవి. నేను మిమ్మల్ని తయారు చేసినటువంటి వాడిని, నేను మిమ్మల్ని పిలిచేటువంటి వాడిని కూడా నేనే, నరులారా తిరిగి రమ్మని ఆజ్ఞాపించేది కూడా నేనే, నామే తిరుగుబాటు చేస్తారా అని దేవుడు అక్కడ భాషలు తారుమారు చేశాడండి. ఆ భాషలు ఎప్పుడైతే తారుమారయ్యాయో ఆ కన్స్ట్రక్షన్ వారు చేయలేకపోయారు. అక్కడ ఆ బాబిల్ గోపురం అనేది అది డిస్మాంటిల్ అయినట్లుగా, అది పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని మీద ఎవరిని తిరుగుబాటు చేస్తుంటారో వారు వర్ధిల్లేరు. ఈ యొక్క ప్రమాదం జరగకముందు, అగ్ని ప్రమాదం జరగకముందు గోల్డెన్ గ్లోబ్స్ 2025 ఒక కార్యక్రమం లాస్ ఏంజల్స్ లో, హాలీవుడ్ లో జరిగిందండి. హాలీవుడ్లో చాలా మంది వారి నినాదాలు ఏంటంటే దేర్ ఇస్ నో గాడ్ ఎగ్జిస్ట్, దేవుడు అనేటువంటి వాడు లేడు, మనం ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు, వివాహానికి ముందే సెక్స్ అనేటువంటిది అనుమతిస్తూ వచ్చారు. ఆ తర్వాత హోమోసెక్సువాలిటీ, ఎల్జీబీటీస్, ఇంకా చెప్పాలంటే దేవుడు ఏదైతే మనుషులకు ఆజ్ఞాపించాడో ఆజ్ఞలన్నీ కూడా ధిక్కారం చేస్తూ వారి యొక్క ఆమోదాన్ని వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ఒక భయంకరమైన రీతిలో చెలరేగిపోతున్న పరిస్థితుల్లో ఆ ప్రాంతంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అది ఒక మాట, దేవునికి నీవు ఇచ్చేటువంటి స్థానం 0 అయితే
ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలము, ఆయన చెప్పేటువంటి గుణపాఠం కూడా ఇలాగే ఉంటుంది. అందులో బట్టి మీరు ఇంకా ఆలోచించండి, ఎందుకు ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఎందుకు ఈ న్యాచురల్ కెలామిటీస్? అమెరికా కూడా ఏం చేయని పరిస్థితుల్లోకి అమెరికా వెళ్ళిపోతుందంటే గుర్తుపెట్టుకోండి, సృష్టికర్తతో మనం ఆటలాడడానికి వీల్లేదు, దేవునితో ఆటలాడడానికి వీల్లేదు. ఈరోజున దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. దేవుడు చెప్పాడు, నా రాకడ అతి సమీపంగా ఉంది. ఇప్పుడైనా సరే మీ పాపంలో ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొంది మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి. దేవుడు తన కనికరాన్ని మన మీద ఉంచుతాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము శాంతి, సమాధానం, ఆనందాన్ని ఇస్తాడు. ఈ లోకాన్ని విడిచినా సరే ఆత్మశాంతితో నింపగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఈ సత్య సువార్తను మీరు అంగీకరించి యేసుక్రీస్తు ప్రభుని సొంత రకంగా అంగీకరించండి. మీ జీవితాల్లో ఆశీర్వాదము, ఆనందము, డబ్బుతో కూడిన ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. గాడ్ బ్లెస్ అవర్ బ్లెస్డ్ ఇండియా.